ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతుంది. దుబాయ్లోని భారత కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబిలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని సీఎం అన్నారు. భారతదేశం బ్రాండ్ ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రధాని మోదీ పర్యటించినన్ని దేశాలు మరే ఇతర ప్రధాని పర్యటించలేదని చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరగడానికి ప్రధాని కృషే కారణమని కొనియాడారు. దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఏపీలో పెట్టుబడులు ఉన్న అవకాశాలపై ఈ భేటీలో చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, పెట్రోకెమికల్స్, పోర్ట్లు, లాజిస్టిక్స్, ఏవియేషన్స్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఆతిథ్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న 1054 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో పోర్ట్లు, షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. యూఏఈలోని వివిధ దేశాలకు చెందిన సెవరల్ ఫండ్స్ నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. స్పీడ్ ఆఫ్ పటీ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తుందని సీఎం వెల్లడించారు. ఇక అదే విధంగా యూఏఈలో ఉన్న తెలుగు వారికి ఇండియన్ ఎంబసీ సహకారం అందించే అంశంపై భేటీలో చర్చ జరిగింది. ఆయా దేశాలలో ఉన్న 4.08 లక్షల మంది తెలుగు ప్రజలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంఐఈ ప్రతినిధులకు చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు విస్తృత అవకాశాలు ఉన్నాయని, అవసరమైతే పాలసీలో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఆయన నేతృత్వంలోని మంత్రులు, అధికారుల ప్రతినిధి బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 3 రోజుల పాటు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వారికి వివరించారు. ఆయన ప్రతిపాదన పట్ల యూఏఈ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ఇక విశాఖలో నవంబర్ 14, 15 తేదీలలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు వారిని సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.